హ్యాపీ ప్లామ్ సండే టు ఆల్ మై సబ్స్క్రైబర్స్. నేను ప్రేయర్కి కన్వర్ట్ అయిన దగ్గర నుంచి అయితే ప్రతి ఇయర్ కంపల్సరీ ప్లామ్ సండే రోజునైతే ఈత మట్టను తీసుకెళ్తాను. కానీ ఫస్ట్లో అయితే నార్మల్గానే తీసుకెళ్ళిపోయాను. దాన్ని 1 year అయిన తర్వాత అయితే దాన్ని ఫ్లవర్ బొకేలాగా చేసుకెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచన వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే సిలువ గుర్తుగా ఫ్లవర్స్ని డెకరేట్ చేసి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన వచ్చింది, కానీ అప్రూవల్ చేయలేకపోయాను. ఈ ఇయర్ అయితే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. ఇదైతే ఫైనల్ అయితే బొకేలాగా వచ్చింది అని అయితే నా ఒపీనియన్ నాకు అనిపించింది. మేము వెళ్ళే చర్చిలో అయితే పాస్టర్ గారు కొద్దిగా వయసులో పెద్ద అయినా సరే ఆయన బాగా ప్రార్థన చేయాలి, రోజుకు 3 గంటలు ప్రార్థన చేయాలి, 5 అధ్యాయాలు వాక్యం చదవాలని అయితే ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంత కాకపోయినా కనీసం రోజుకు 1 అధ్యాయం అన్నా చదవాలి అని అయితే నేను అనుకుంటున్నాను. మా వారి డ్యూటీకి అయితే పండగలు సెలవులు అని ఇలా ఏమీ ఉండవు. ఎప్పుడు రమ్మంటే అప్పుడు డ్యూటీకి వెళ్లాల్సిందేను. డ్యూటీ ఎప్పుడు వస్తే అప్పుడు అని అయితే ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. సరైన పిల్లలిద్దరూ నేను కలిసి అయితే చక్కగా ప్రేయర్కి రెడీ అయిపోయి వెళ్ళాము. బండి పైన వెళ్ళటానికి, ఇది పెట్టుకు వెళ్ళటానికి పిల్లలు పట్టుకోలేరు కదా అని ఆలోచించి తర్వాత అయితే బై వాక్ అయితే మేము చర్చికి వెళ్ళిపోయి రిటర్న్ వచ్చేసాం. ఈవినింగ్ అయితే మంచి ఐస్ క్రీమ్తో అయితే మేము బాగా ఎంజాయ్ చేసాం. మా పెద్ద బావ గారు మా అందరికీ ఐస్ క్రీమ్స్ కొనుక్కొచ్చారు.